क्या करोगे? ఉపాధ్యాయులు భావి భారతావనికి సారథులు. ఇది అక్షరాల నిజం. గత 2-3 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ప్రత్యక్ష సంబంధం దూరం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రత్యక్ష తరగతులకు దూరమై ఆన్లైన్ విద్యా బోధనంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ఉపాధ్యాయులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ విద్యా బోధన పట్ల ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా సబ్జెక్టులపై అవగాహన, అనుకున్న లక్ష్యాలను చేరలేదన్నది వాస్తవం. వేలాది రూపాయలు వేతనం తీసుకునే ఉపాధ్యాయులైనా, అతి తక్కువ నామమాత్రపు వేతనం తీసుకునే ప్రైవేటు ఉపాధ్యాయులైనా ఆన్లైన్ విద్యా బోధన మొక్కుబడిగానే సాగుతుందన్నది స్పష్టం. కానీ అందుకు భిన్నంగా జగిత్యాల జిల్లా కతలాపురం మండలం దూలూరు గ్రామంకు ఒక సర్వేపై తెలంగాణ రిపోర్టర్ వెళ్లిన సందర్భంలో ఓ పేదింటిలో కనబడిన ఆన్లైన్ విద్యా బోధన ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు మూసి ఉన్న వేళ ఆ పేదింట్లో ఓ హైస్కూల్ ఉపాధ్యాయురైన శ్రీమతి విగ్యారపు సుప్రీతి అనే యువతి అనర్గళంగా హిందీ పాఠాన్ని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు వివరిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే మొబైల్ కెమెరాకు పని చెప్పి సమాజం ముందు ఇది ఆన్లైన్ విద్యకు అర్థం అని చెప్పాలనిపించింది. తన ఇంట్లో ఉన్న అరకుర వసతుల నడుమ తన మొబైల్ను ఓ కుర్చీపై ఉంచి కింద తలగడ బట్టలు ఉంచి కుర్చీని తనెత్తు వరకు తీసుకొని 10వ తరగతి పిల్లలకు ఆన్లైన్ పాఠాలు చెబుతున్న తీరు ప్రత్యక్ష తరగతిని తలపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి అనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వేలాది రూపాయల వేతనం తీసుకుంటున్న ఉపాధ్యాయులైనా, అతి తక్కువ వేతనం తీసుకునే ప్రైవేటు ఉపాధ్యాయులైనా అంకిత భావం ఉండాలే కానీ విద్యార్థులకు ప్రత్యక్షంగానైనా ఆన్లైన్ ద్వారానైనా బుర్రకెక్కే రీతిలో పాఠాలు చెప్పొచ్చు అనేదానికి ఈ ఉపాధ్యాయురాలే నిదర్శనం. ఈ సందర్భంలో శ్రీమతి సుప్రీతి మాట్లాడుతూ ప్రత్యక్ష తరగతులకు ఆన్లైన్ తరగతులకు ఎంతో వ్యత్యాసం ఉంటుందంటున్నారు. అయినప్పటికీ బీడీ చేసిన తాను ఒక ఉపాధ్యాయురాలిగా తన వంతు బాధ్యతగా పిల్లలకు ఆన్లైన్ ద్వారా పాఠాలు చెబుతున్నానని అన్నారు. ఆన్లైన్ బోధన కన్నా ప్రత్యక్ష తరగతులే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కరోనా మహమ్మారి త్వరగా హతమై తిరిగి ప్రత్యక్ష తరగతుల వైపు పిల్లలు మరలాలని కోరుకుంటున్నానని తన అభిప్రాయాన్ని శ్రీమతి సుప్రీతి తెలంగాణ రిపోర్టర్కు వివరించింది. ఎనీవే, ఆన్లైన్ పాఠాలతో ఏసీ రూమ్ నుంచైనా, పేదింటి అరుగు నుంచైనా విద్యార్థుల బుర్రకెక్కేలా చేసే బోధనే ప్రధానం. ఆల్ ద బెస్ట్. To stop this corruption, actually I have given some examples also to stop this corruption. Again, after that, yes, I can't hear your voice. Say loudly. Yeah, we have to honesty and truth we have to implement in our life. Honesty is the best policy for us. Next, some movements we have to follow. From where we have to start? From our home. Okay, we have to start that type of movement from home. Then our parents also responsible for that, to stop this corruption. Just a minute, Nana, 10 minutes left. I am taking the screenshot of your attendance. Just a minute. Just a minute, Nana. I'm not getting screenshot now. Okay, no problem. I will put this attendance in WhatsApp group. If anybody left, if anybody's name not, if you can't see, then you can inform me. Okay? Okay, after this corruption point, what they asked question to us? Question to the APJ Abdul Kalam. Last lo manaki ఏ క్వశ్చన్ అనేది అడిగారు నాన్న. Okay, as a student, what you will do to progress, to develop this country? Yeah, okay, to develop this country, what we have to do?
Okay, compulsory here. What we have to follow? Sincerity, honesty. Okay, and same way you have to go in truth way. Got it? Okay, last and final question. As a student, to see this country as a developed country, what steps you have to take? What steps you have to take? What steps you have to take? Come on. Tell me. First of all, whatever class you are studying, no, in that class, you should try to first in that class. Okay? Afterwards, you have to make a goal. After that, एंटी दन तरवाता जिस कक्षा में आप पढ़ रहे हो उस कक्षा में प्रथम आने के लिए प्रयास करना चाहिए. उसके बाद उसके लिए बहुत सारा परिश्रम करना चाहिए. आपके जीवन में एक ध्येय बनाना चाहिए, लक्ष्य बनाना चाहिए. उस लक्ष्य प्राप्ति करने के लिए आवश्यक ज्ञान और अनुभव को प्राप्त करना चाहिए. बाधाओं से लड़ते हुए और उस पर विजय प्राप्त करना चाहिए. निरंतर हमें प्रयत्नशील बनना चाहिए. इस तरह नैतिक मूल्यों को ग्रहण करते हुए हमारे जो पेरेंट्स होते हैं, अपने माताजी या फिर पिताजी जो होते हैं, उनका आदर सद्भाव से रहना चाहिए. यस. उसके बाद गरीब जो लोग होते हैं, सुविधाओं से वंचित जो लोग होते हैं, उन बच्चों को एक पढ़ाने का काम करना चाहिए. उनके जीवन में एक मुख्य उद्देश्य रखकर अपने जीवन को आगे बढ़ाना चाहिए. छात्र, उसी के साथ साथ हमें एक छात्र होने के लिए क्या करना चाहिए? इस प्रकृति का भी देखभाल करना चाहिए. इस पर्यावरण को उतना ही अच्छी तरह से देखभाल करना चाहिए. इसलिए हमें पौधे लगाना चाहिए. पौधे लगाना बहुत ही महत्वपूर्ण बात है. इस पौधे लगाना भी बहुत अच्छी बात है. पर्यावरण को संतुलित बनाने के लिए इससे सहायता मिलेगी. इस तरह ये हमारे जो कार्य होते हैं, इट विल हेल्प अस नॉट ओनली टू अस but also to develop the country also. Yeah, in this way we have completed this 12th lesson. धरती के सवाल, अंतरिक्ष के जवाब, some questions asked to APJ Abdul Kalam, and the student of APJ Abdul Kalam, who is that? Tessie Thomas. Okay, टेसी थॉमस जो थी वह एपीजे अब्दुल कलाम की शिष्या थी. तो फिर उनके द्वारा भी कुछ प्रश्न पूछे गए थे. इन दिस वे वी हैव कंप्लीटेड आवर 12th lesson. Got it, all of you? Did you understand the whole lesson or not? Yes, madam. Yeah, okay, Nana. The remaining one only lesson we have, that is non-detailed story we are having. That non-detailed story tomorrow we will start. Okay, till now. Okay, if you are having any doubts about the lesson, you can ask me any meaning, any question, then you can ask me about the lesson. Okay.